share and subscribe to Vishwasam.in. ఇప్పుడు ఈ విషయంలో మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉంది శవ రాజకీయాలు చేయడం. తండ్రి చనిపోతే దాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేశారు. బాబాయిని చంపేసి మళ్ళీ దండేసి మళ్ళీ సానుభూతి పొందాలని ప్రయత్నం చేసి సానుభూతి పొందారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాలంటీర్స్ని చంపేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా క్షమించడానికి నేరం ఇది. అందుకే దీంట్లో కొంతమంది అధికారులు కూడా కుట్రలో భాగస్వాములు అయ్యారు. అది ఇంకా మరీ దుర్మార్గమైన కార్యక్రమం. నిన్న జరిగిన ఎపిసోడ్, మొదటి తారీఖున పెన్షన్లు ఇవ్వాలి. ఎందుకు మొదటి తారీఖు పెన్షన్లు ఇవ్వలేదు? మీరు మీ దగ్గర డబ్బులు లేవు. వచ్చిన డబ్బులు వీళ్ళు ఓడిపోతామని తెలిసిపోయి వీళ్ళ కాంట్రాక్టులకు 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు దోచిపెట్టారు. ఏప్రిల్ 1 మార్చి బడ్జెట్ ఎండ్ అవుతుంది. మార్చి బడ్జెట్ ఎండ్ అయినప్పుడు ముందే డబ్బులు డ్రా చేసుకోవాలి. ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని హాలిడేస్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అకౌంట్స్ కూడా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి ఇబ్బందుల్ని ముందే గమనించి ముందే డబ్బులు డ్రా చేసి తద్వారా సకాలంలో వృద్ధులకు ఈ పెన్షన్స్కి అందరికీ పెన్షన్లు ఇస్తే సబబుగా ఉండేది. అట్లా కాకుండా టోటల్గా ఈ ఇష్యూని మెస్అప్ చేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం 13,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి మొదటి తారీఖున ఖజానా ఖాళీ చేసి మొదటి తారీఖు ఇవ్వకుండా 27వ తారీఖునే ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి 3వ తారీఖు ఇస్తామని అందరికీ ఆదేశాలు ఇచ్చి, ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయొద్దని. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఇలాంటి వాలంటీర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వర్కుల్లో ఇన్వాల్వ్ కాదు. ఆ విషయమే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా డోర్ డెలివరీ ఇవ్వద్దు అని చెప్పలేదు. ఇక్కడ జరిగింది మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఒకటి, వీళ్ళు చేసిన పని ఒకటి. ఎలక్షన్ కమిషన్ చెప్పింది 30వ తారీఖు. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్లో వాలంటీర్స్ షల్ బి బార్డ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ అండర్ ఎనీ స్కీమ్ to eligible beneficiaries. Handheld devices, mobile, tablets, any other, provided to the volunteers be deposited with the DEOs till MCC period. The government of Andhra Pradesh may be asked to make alternative arrangements of ongoing schemes to already selected beneficiaries using DBT, electronic transfer preferably, or through regular government employees. What it means, మీరు ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు, ఇంటికి పోయి ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు. మీకు ఏం చెప్పారు? వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండడానికి వీల్లేదని చెప్పారు. వాళ్ళ డివైసెస్ కూడా వాడడానికి వీల్లేదని డిపాజిట్ చేయమన్నారు. అలాంటిది మీరు వాళ్ళని మొట్టమొదటి నుంచి కూడా మీ ఎన్నికల కోసం ఉపయోగించాలని దుష్ట పన్నాగం అన్నారు. ఈరోజు ఎవరైనా మీటింగులుగా రాకపోతేనే వాళ్ళని ఉపయోగించి బెనిఫిట్స్ కట్ చేసే పరిస్థితికి వచ్చారు, బెదిరించే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు మా సైన్యం అని మీరే చెప్పే పరిస్థితి వచ్చారు. నిన్న కూడా ముఖ్యమంత్రి మొదటి సంతకం వాలంటీర్లు ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి మొదటి సంతకం పెడతానని సిగ్గు లేకుండా చెప్పాడు. మేమేం అడిగాం? మీరు వాలంటీర్స్ని న్యూట్రల్గా ఉండండి, మీరు ప్రభుత్వ ధనాన్ని ఆందోళన ఇస్తున్నారు, మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు
అయితే మీరు తటస్థంగా ఉన్నంత వరకు మేము మీకు కూడా సహకరిస్తాం, వ్యవస్థ కొనసాగిస్తాం. మీకు అవసరమైతే మీ క్యారియర్ కూడా బాగా చదువుకుని ఉన్నారు మీలో, మీకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేట్టుగా మీ క్యారియర్కి ఏం చేయాలో చేసే బాధ్యత మాదని నేను పదే పదే చెప్పాను. పదే పదే చెప్పిన తర్వాత వాళ్ళని రాజీనామా చేయమని ఒత్తిడి చేయడం ఎక్కడ న్యాయం ఇది? రేపు రాజీనామా చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తే ఈ గవర్నమెంట్ రాదు, 100% పోయింది. ఇప్పుడు ఉద్యోగాలు రాజీనామా చేశారు, వాళ్ళ ఉద్యోగాలు వేరే కదా, వాళ్ళ ఉద్యోగాలకు కూడా మీరు రెసలు పెట్టారు కదా. అంటే మీ స్వార్థం కోసం ఇంత నిస్సిగ్గుగా, యథేచ్ఛగా, ఇష్టానుసారం ఇంత దుర్మార్గాలు చేయడం ఏంటి? Like, share and subscribe to Vishwasam.in.